హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఎక్స్ పేజ్లో ఒక సంచలన వీడియోని రిలీజ్ చేశారండి. సీసీ ఫుటేజ్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ ఏం చూపిస్తుందో చూడండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఒక స్ట్రాంగ్ రూమ్లో సిచ్యువేషన్ అంట. మనుషులు అందులోకి ఎలా వెళ్ళగలిగారు పర్మిషన్ లేకోకుండా? వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇది సీసీ ఫుటేజ్ అండి. మనుషులు ఎలా ఎంటర్ అయ్యారు, వాళ్లకు పర్మిషన్ లేదు, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు చెబుతున్న విషయం. అక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుందండి, క్లారిటీ లేదు, ఏదో వర్క్ అయితే జరుగుతుంది. సో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అలార్మింగ్, దిస్ ఈజ్ ద మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ బ్రాడ్ డే లైట్. CCTV footage has exposed how BJP for India in active collusion with the ECI-SVEEP అంటే Election Commission of India is opening ballot boxes without the presence of any relevant party stakeholders. This is gross electoral fraud being committed openly with the full knowledge and protection of the Election Commission. They have tried their every dirty trick, name deletion, voter intimidation, central force error, cash flooding, and failed miserably. Now in sheer desperation, they have stooped to tampering with EMs. But Bengal is not Maharashtra, Delhi or Bihar. We will not sit silently and watch them loot our democracy. So బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కుమ్ముక్కై వాళ్ళు ఇలా గ్రాస్ మిస్కండక్ట్ చేస్తున్నారు. అసలు అక్కడ లోపల మనుషులు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్లకు అక్కడ పర్మిషన్ లేదు. ఇవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్కి విరుద్ధము. మేము చూస్తూ ఊరుకోము, మేము బెంగాల్ వాళ్ళము, మేమేమి ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ కాదు. అక్కడ మీరు మ్యానిపులేట్ చేసినట్టు ఇక్కడ మ్యానిపులేట్ చేస్తే మేము చూస్తూ ఊరుకోము, సహించేది లేదు అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వాళ్ళ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ ఎక్స్ పేజ్లో వాళ్ళు పోస్ట్ చేశారు. We will not allow Delhi Jamindars and their puppet election commission to steal the mandate of the people. ఢిల్లీ పెద్దలను, ఢిల్లీలో అధికారంలో ఉన్న జమీందారులను, వాళ్ళ చేతిలో చెంచా అయిన ఎలక్షన్ కమిషన్ని ఇక్కడ వచ్చేసి మా ఇష్టం వచ్చినట్టు కూలుకుతామంటే వాళ్ళ ఆటలు సాగనివ్వము అని వాళ్ళు రాసుకున్నారు. సో వెంటనే ఇంకా తెలుసు కదండి, ఏది నిజం ఏది అబద్ధం అని ప్రజలు ఆలోచించే లోపే బురద జల్లడం మామూలే. సో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చేసి ఏమన్నారంటే, ఇంకా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతున్నారు కాబట్టి కారణాలు వెతుక్కుంటున్నారని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది నిజం ఏది అబద్ధం అన్నది చాలా కష్టం అండి. కానీ మమతా బెనర్జీ గారు కూడా బయటకు వచ్చేసి ఆ స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ప్రెస్తో మాట్లాడుతూ ఇలాంటివి జరగడానికి వీల్లేదు అని చెప్పారు. జరగకపోతే సంతోషం, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కానీ జరిగిందనుకోండి, ఇంకా మీ ఓటుకి మీ మాటకి ఏమాత్రం విలువ ఉండదు. అది చాలా ప్రమాదకరం అండి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మేము ఎవరికి ఓటేయాలనుకుంటున్నాము అని వాళ్ళు స్వతంత్రంగా వారు నిర్ణయం తీసుకునే హక్కును కోల్పోతే ఇంకా అక్కడ ప్రజాస్వామ్యం లేనట్టే అండి. ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. ఇక్కడ నేను బీజేపీనా, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్నా, తెలుగుదేశాన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా అని నేను ఒక్కొక్క పార్టీని చూసి నేను ఈ మాటలు మాట్లాడట్లేదండి. ఒక్కొక్క పార్టీని టార్గెట్ చేసి మాట్లాడట్లేదు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనుకునే కొద్ది మందిలో నేను ఒకరిని. అది నేను గర్వంగా చెప్తాను. ప్రజలు వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళు స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అది ఓటు. ఆ ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకున్నప్పుడు దాన్ని కూడా తారుమారు చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ఉంటుందండి? వ్యవస్థల్ని చెప్పు చేతల్లోకి తీసుకున్నారనుకోండి, ఇంకా మహాప్రమాదం. వ్యవస్థల్లో కీలకంగా వ్యవహరించే వాళ్ళు రాజకీయ పార్టీలకో ఇంకొకరికో లొంగిపోతే సర్వనాశనం అవుతుందండి. దేశం అన్నది సర్వనాశనం అవుతుంది. దేశ సమగ్రత దెబ్బతింటుంది. ఇంకా నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అంటే అది నియంతృత్వం అవుతుంది. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంటుందండి? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. బీజేపీ వాళ్ళు నిజంగా చేశారా లేదా అన్నది మనకు తెలియదు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణలు నిజం ఉందా లేదా అన్నది మనకు తెలియదు. కానీ ఇటువంటివి జరగకూడదు. అండ్ ఇప్పుడున్న ఈ సామాజిక మాధ్యమాలు, ఈ మీడియా, సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం వచ్చిన తర్వాత భగవంతుడా, ఏది నిజము ఏది అబద్ధమని ప్రజలు తెలుసుకునే లోపలనే
మొత్తం పెంట పెంట అయిపోతుందండి. పెంట పెంట అయిపోతుంది. ఇప్పుడు ఎవడైనా తప్పు చేసిన వాడు బయటకు వచ్చేసి నేను తప్పు చేయలేదని బొంకుతాడు. వానికి పీఆర్ టీమ్ ఉంటుంది. వాడు విపరీతంగా వదలగొడతాడు. నిజంగా తప్పు చేయని వాడు కూడా నేను తప్పు చేయలేదని ఎవరిది తప్పు లేదు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అని బేరీజు వేయడానికి ఆస్కారమే లేకోకుండా ఈ మీడియా పీఆర్ అన్నది ఇంకా విశృంఖలంగా అండి విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఒక్కొక్క రాజకీయ పార్టీకి వందల్లో వేలల్లో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, లేకపోతే పీఆర్ టీం ఉంటుంది. ఏ మాటైనా మనం అడగండి, మనము ఒక ఆధారం తీసుకొని మనం అడిగినామంటే ఇంకా అమ్మనా బూతులు తిట్టడము, వ్యక్తిత్వ హననం చేయడము, తిట్టించడం, ఇదే పని. ఇప్పుడు నేను ఏదైనా ఒక పోస్ట్ పెట్టాను అనుకోండి, అర్థవంతమైందే, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, కింద నీ అమ్మ నీ అక్క అని చెప్పేసి ఇంకా అమ్మ నా బూతులు తిడుతూ ఒక 50-60 మెసేజ్లు వస్తాయి, గుంపుగా వస్తాయి. అంటే నువ్వు మాట్లాడొద్దురా, మేము దాదాగిరి చేస్తాం, గుండాగిరి చేస్తాం, రౌడీజం చేస్తాం, వ్యవస్థని చెప్పు చేతుల్లోకి తీసుకుంటాం, మీరు అడగకూడదు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి? బట్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలండి. ఇప్పుడు గొంతు పెద్దదైతే ఖచ్చితంగా ప్రభుత్వాలు అన్నవి కూడా జంకుతాయి. లేదు ప్రభుత్వం మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందంటే వ్యవస్థలన్నింటినీ చెప్పు చేతుల్లోకి తీసుకుని ఇంకా ప్రజల మాటకు, ప్రజల ఆలోచనలకు విలువ లేకుండా పోతుంది. అందుకనే నేను చెప్పేదండి, ఇప్పుడు మనం ఏదైనా చెప్తే నువ్వు ఒక్కడివే శుద్ధ పూసవే నీతివంతుడు అంటావు, కానీ ఇప్పుడు 2,000-3,000 రూపాయలు తీసుకొని ఓటేస్తే, నువ్వు ఆ 2,000-3,000 ప్రభావితమై ఓటేస్తే నీ హక్కులను నువ్వు కాల రాసుకున్నట్లే. ఇప్పుడు ఒక్కొక్కడు 50 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు ఎమ్మెల్యే సీటుకి. ఎందుకంటే ఒకసారి అందరం ప్రశ్నించాలి. 50 కోట్లు వాడు ఖర్చు పెట్టి వాడు ఎందుకు వస్తున్నాడు? నేను వాని పక్క నుంచి ఆలోచిస్తే వాడు ఎందుకు వస్తున్నాడు? సింపుల్, అది ఒక వ్యాపారం. నేను 50 కోట్లు పెట్టి 250 కోట్లు తెచ్చుకుంటా, 300 కోట్లు సంపాదిస్తా. నెక్స్ట్ నా 10-15 తరాలు కూర్చొని తిన్న తరగనంతా నేను సంపాదించుకుంటా. ఇక్కడ మళ్ళీ ఏ రాజకీయ పార్టీ అనేది కాదులేండి, అంత బురదలో దొరిలే వాళ్ళే. ఏమంటే ఇంకా మళ్ళా మన దాకా వచ్చే లోపల మేం చేయలే అంటారు. ఇది ఎంత ఓపెన్ సీక్రెట్ అంటే అండి, నిజంగా అందరికీ తెలుసు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటారని. అదొక నార్మల్ అయిపోయింది. అందరూ డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చేసి నీతి మాటలు మాట్లాడతారు. తీసుకున్న వాళ్ళు అసలు ఇదేం జరగట్లేదు అన్నట్టు వాళ్ళు ఉంటారు, ఇచ్చిన వాళ్ళు మేమేమీ లేదన్నట్టు ఉంటారు. పోలీసులకు తెలుసు, లాయర్లకు తెలుసు, జడ్జులకు తెలుసు, కోర్టులకు తెలుసు, ఎలక్షన్ కమిషన్కు తెలుసు, వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు అండి భారతదేశంలో ఓటుకు డబ్బులు ఇస్తున్నారు అని. ఇంకా మళ్ళా ఎవరికి తెలియనట్టు ఉంటారు. ఇక అదే బ్యూటీ. ఏమనాలండి దీన్ని? కాదు, నీకు నచ్చి నువ్వు ఓటేసావనుకో డబ్బు తీసుకోకుండా, రేపు వాడు ఏదన్నా అన్యాయం చేస్తుంటే ప్రశ్నించే హక్కు మనకుంది. అదే మనం డబ్బు తీసుకొని ఓటేస్తే ఇంక ఎవడు ప్రశ్నించేది? ఎట్లా ప్రశ్నిస్తాం మనం? ప్రజాస్వామ్యం అన్నది చాలా విలువైందండి, చాలా విలువైంది. ఆ ప్రజాస్వామ్యం ఏర్పాటు అయింది కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, నాయకులను దృష్టిలో పెట్టుకొని కాదు. ఇప్పుడు దరిద్రం అయిపోయిందంటే ప్రజాస్వామ్యాన్ని నాయకులు వాళ్ళ జేబుల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టారీతిని ఆడుతున్నారు, ప్రజల్ని గొర్రెల్ని చేస్తున్నారు. ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో వాళ్ళని తయారు చేస్తారు నాయకులు. ఇది అందరూ గమనించమని నా కోరిక.